అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాత. కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ తనపై విచారణకు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో వేసిన పిటిషన్ను విచారణ చేయడానికి కోర్టు అంగీకారం తెలిపింది. ఈ తరుణంలో సీఎం పదవి కోసం మొదలైన రేసులోకి రోజుకో నేత వస్తున్నారు. ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేదా హోంమంత్రి పరమేశ్వర్లో ఒకరికి సీఎం పదవి దక్కవచ్చని అంతా భావించారు. అయితే అనూహ్యంగా మంత్రి సతీష్ జార్కిహోలీ బీసీ కోటాలో తెరపైకి వచ్చారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును అధిష్టానానికి సూచించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం పదవికి పోటీ పెరుగుతుండగానే మరోవైపు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద పాటిల్ మధ్య ఇదే విషయమై మాటల యుద్ధం జరిగింది. ఎంబీ పాటిల్ అభ్యర్థిత్వంపై శివానంద్ పాటిల్ స్పందిస్తూ ఆయన కంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఆయన ఇంకొన్నాళ్ళు వేచి ఉండాలి అని వ్యాఖ్యానించారు. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, అయితే సీనియారిటీ మాత్రమే కొలమానం కాదు అంటూ ముఖ్యమంత్రి మార్పుపై మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే ఆర్వి దేశపాండే సైతం సీఎం కావాలనే తన ఆకాంక్షను బయటపెట్టారు. ఒకవైపు సీఎం పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే బయటకు మాత్రం అందరు నేతలు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారని చెప్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. మూడా, వాల్మీకి, ఖర్గే ట్రస్ట్ వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురుదాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇందులో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, పాత ఆరోపణలను తవ్వితీయాలని నిర్ణయించారు. కోవిడ్ నిర్వహణకు సంబంధించి 7,200 కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ మైకేల్ డిసన్హా కమిషన్ ఇచ్చిన మధ్యంతర నివేదిక, ఎస్ఐ నియామక అక్రమాలపై జస్టిస్ బి వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను బయటకు తీయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. తద్వారా తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సిద్ధరామయ్యను తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గ సమీకరణను బేరీజు వేసుకున్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్ కు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కిహోలీ పేరును పరిశీలించవచ్చని తెలుస్తోంది. సిద్ధరామయ్య సైతం జార్కిహోలీ వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దళితులకు సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచన సైతం కాంగ్రెస్ అధిష్టానానికి ఉందని సమాచారం. ఈ క్రమంలో ఖర్గే, పరమేశ్వర్ పేర్లను సైతం పరిశీలిస్తోంది. ఖర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేలు మద్దతు ఉంది. మరో వంక పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సొంత మీడియా ఉండాలని కర్ణాటక కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి దఫాలో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతోంది. బీజేపీ నేతల చరిత్రను వక్రీకరిస్తూ 50 ఏండ్లుగా కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్తున్నారని, అందుకే తమ వాణి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ తెలిపారు. రెండో విడతలో ఒక వార్తాపత్రిక ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఏదేమైనా ఇక్కడేమో ట్యూబర్లు అంటూ రేవంత్ రెడ్డి అంటే అక్కడ ఆ ట్యూబర్ల అవసరం ఉందని కర్ణాటక కాంగ్రెస్ అంటుంది. ఏదేమైనా మరి కాంగ్రెస్ లోనే ట్యూబర్ల మీద 2 మాటలు అంటే ఆ ట్యూబర్లు అనే మాటలు మాట్లాడిన వ్యక్తుల విషయంలో ఎలా ఆలోచించాలి అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమైతే ముఖ్యమంత్రి పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్ లో చిచ్చు రాసుకుంది. ఆ చిచ్చు ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది వేచి చూడాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్.